కేదార్ ఏమైందిరా? వాడు ఎందుకు కొట్టావు? వాడు ఎందుకు పారిపోతున్నాడు? అది పోలీసుల్ని పిలుస్తానని చెప్పాను తాతయ్య, అంతే. భయపడి పారిపోతున్నాడు. చెప్పాను కదా తాతయ్య, వాడు యువరాజ్ మనిషిని. చూస్తుంటే ఆ యువరాజ్ చాలా దుర్మార్గుళ్లాగున్నాడు రా. రే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే తాతయ్య, పద లోపలికి వెళ్దాం. తాతగారి నుంచి కానీ రంగా నుంచి కానీ కాల్ రాలేదు అంటే యువరాజ్ అక్కడ కూడా తప్పించుకున్నట్టున్నాడు కేదార్. యువరాజ్ ఈసారి అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు దాత్రి. అవును, తాతగారి దగ్గరున్న సాక్ష్యాలు తీసుకునే వరకు ఆగేలా లేడు. తాతయ్యని ఏమీ చేయకుండా సాక్ష్యాలు తీసుకుని వెళ్ళిపోతే చాలు. సాక్ష్యాలు లేకుంటే నువ్వు మావయ్య గారి కొడుకు అని నిరూపించలేం కదా. కనీసం నాకు తాతయ్య మిగులుతాడు కదా దాత్రి. కుటుంబం కోసమే కదా ఇంత కష్టపడుతున్నాం. తాతయ్య కూడా నా కుటుంబమే కదా. నాన్న కోసం తాతయ్య ప్రాణాల్ని పణంగా పెట్టలేను. అందుకే సాక్ష్యాలు పోయినా యువరాజ్ తాతయ్యని ఏమీ చేయకుండా చూసుకోవాలి. అత్తయ్య, వదిన మన మాటలు విని ఆ ముసలోడికి నిజం చెప్పకుండా ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. అమ్మే, నాకు కౌశికి గురించి చాలా బాగా తెలుసు. ఆ అమ్మి బలము తెలుసు, బలహీనత తెలుసు. తండ్రి లేని పిల్లగదు. వాళ్ళ బాబాయ్ పేరు చెప్తే నేను చెప్పినట్టు చేస్తుందని కూడా తెలుసు. జగదాత్రి కేదార్ వెళ్లేలోపు యువరాజ్ ఆ ముసలోడి దగ్గర నుంచి సాక్ష్యాలన్నీ తీసుకుని వస్తే చాలు. ఓళ్ళు పోయినా కూడా అబ్బోడు పని ముగించుకునే వస్తాడు. నువ్వేమీ టెన్షన్ పడవాక. మనము కిందకు పోయి మీ మావతో కౌశికితో మంచిగా మాట్లాడదాం. పద. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది, వైలెంట్ గా మార్చేద్దాం, పదండ్రా. బావా, ఈ పాప కాని అరిస్తే లోపల ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. పాపకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆ దేవుడు కట్ చేశాడ్రా. పట్టుకోరా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? పద. అత్తయ్య, అమ్మి, బయటికి పోతా ఉండావా? ఒక్క నిమిషం అమ్మి. అమ్మి శ్రీవల్లి, శ్రీవల్లి. వస్తున్నానమ్మా. చెప్పమ్మా. కౌశికి బయటికి పోతా ఉండాది. కాస్త కాఫీ పట్టుకొని రాపో. నాకే వద్దు పిన్ని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను అక్కడే తాగుతాను. అది పద. కీర్తి, కీర్తి, హే, ఎవరు మీరు? నా కూతుర్ని వదిలిపెట్టండి. చెప్తుంది మీకే, మర్యాదగా నా కూతుర్ని వదలండి. రే మావా, వదిలే. కీర్తి, మీరెవర్రా? మిమ్మల్ని లోపలికి రానిచ్చింది ఎవరు? సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఆగు అంకుల్, నువ్వు ఆస్తమా పేషెంట్ అని మర్చిపోతున్నావు. కొంచెం తక్కువ ఆవేశపడండి. మర్యాదగా బయటికి వెళ్తారా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటారా? వెనకెళ్ళో, లేదంటే కాల్చి పడేస్తా. వెనకెళ్ళో. మైండ్ నేను చేయబాకండి. బా, చెప్తున్నారు కదా, నువ్వు వెనక్కి పో. వదలు. ఇలాంటి అందమైన చేతులతో ప్రేమగా పట్టుకోవాలి కానీ ఇలా కోపంతో కొట్టకూడదు కౌశికి. నీ చెయ్యేంటి కౌశికి ఇంత సాఫ్ట్ గా ఉంది? కౌశికి, నీకు అర్థం కావట్లేదు. నాకు చీకొట్టే ఆడాలంటే
ఇంకా ఇష్టం పెరిగిపోతుంది. నీ సంగతి తర్వాత చెప్తా. రేయ్, అందరి దగ్గర ఫోన్లు కలెక్ట్ చేయండి. రేయ్, ఇదిగోరా. ఏయ్, అందరూ ఒక దగ్గరికి రండి. రండి, జరగండి. చూసుకోకుండా రంగా, నువ్వా? అమ్మా, నీకీ దెబ్బలేంటి? ఇంత కంగారు పడుతున్నావేంటి? తాతగారు యువరాజ్ని తీసుకుని మహల్కొచ్చారా? అవునమ్మా. ఏం జరిగింది? యువరాజ్ వచ్చి నా మనవడితోనే వచ్చాను. ఈయన కేదార్ బాబు ఏంటయ్యా? ఈయన యువ. వాడికి నిజం తెలియనంత వరకే బతికుంటాడు. నిజం తెలిసిన మరుక్షణం చంపేస్తాను. అలా యువరాజ్ బాబు నుంచి తప్పించుకొని వచ్చానమ్మా. చెప్పాను కదా దాత్రి, ఖచ్చితంగా యువరాజ్ తాతయ్య ప్రాణాలు తీసే వరకు ఊరుకోవడం. నువ్వేం భయపడ కేదార్. రేపా సుధాకర్ అందరి ముందు నిన్ను కొడుగ్గా ఒప్పుకునేలా చేస్తాను. అంటే నేనే ఆ ఇంటి పెద్ద కొడుకునని నిరూపించే సాక్ష్యాలు ఉన్నాయా తాతయ్య? ఉన్నాయి నాన్న. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మావయ్య గారికి వదినకి నిజం తెలుసు కాబట్టి వాళ్ళకి భయపడైనా ఆగుతాడు అనుకున్నాను. చూస్తుంటే యువరాజ్ ఎవరికి భయపడేలా లేడు. మనం వెంటనే మహల్కి వెళ్ళాలి. రంగా, నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళు. మేం పిలిచినప్పుడు వద్దు కానీ, ఓకేనా? సరే అమ్మగారు. రంగా, ఈ డబ్బు ఉంచుకో. జాగ్రత్త బాబు. జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? పద కేదార్. ఈ ముసలాన్ని సాక్ష్యాల గురించి అడిగి తెలుసుకొని ఆ సాక్ష్యాల్ని నాశనం చేయడం కంటే ఈ ముసలాన్ని చంపేస్తే ఏ గొడవ ఉండదు. తాతయ్య దగ్గర ఎవరూ లేరు. ఆ యువరాజ్ తాతయ్యని ఏం చేస్తాడో అని భయంగా ఉంది దాత్రి. ఆ దేవుడే నీ కష్టాలను తీర్చడానికి తాతయ్య గారిని నీ దగ్గరికి పంపించాడు కేదార్. ఆయన పర్పస్ పూర్తవ్వకుండా ఎలా చావనిస్తాడు? నువ్వు టెన్షన్ పడకు. తాతయ్య గారికి ఏమీ కాదు. మనం వెళ్ళి తాతయ్య గారికి నిజం చెప్పి యువరాజ్ నిజస్వరూపాన్ని బయట పెడదాం. అక్క నాన్న ఈయనకేమైందని అడిగితే నేనేం చెప్పినా ఒప్పుకోరు. నేనే ఇన్ని చంపేశానని అనుకుంటారు.